రీసెంట్గా ఈ సత్యభామ అనే ఆవిడ ఒక వీడియో చేసింది. ప్రూఫ్స్ అని చెప్పి చూపిస్తూ ఒక వీడియో చేసింది. చిన్నజీయర్ గారు మాట్లాడినటువంటి అప్రమాణికమైన అసందర్భోచితమైన అంశాలకు ప్రమాణాలు అడిగారు కదా, ఇదిగో ఇవే అని చూపిస్తూ వీటినే ఆధారంగా చేసుకొని వారు మాట్లాడారు అంటూ చేసినటువంటి ఒక పనికి మాలిన వీడియో అందరికీ తెలిసే ఉంటుంది, అందరూ చూసే ఉంటారు. ఏమండి, ఎవరికి ప్రమాణం పెట్టి చూపించారు? మిస్సెస్ భామ గారు. ఏ పుస్తకాలు చూపించారు తల్లి? ఎవరు మాట్లాడారు అని అన్నారు మీరు? అందులో ఏ పుస్తకాలను చిన్నజీయర్ గారు చదివి ఉంటారని అన్నారు? మీరు అన్నారు కదా, ఇవే ప్రమాణాలు అని చెప్పారు కదా. మీరేంటో మీ విధానాలేంటో ఎవరికి అర్థం కాదు తల్లి. అట్లీస్ట్ కొంచెమైనా వాడాలి కదా. అట్లీస్ట్ ఎక్కడైనా ఎవరికైనా చూపించుకోమా, ఒకసారి చూపించుకోండి కాస్త. సరే, ఇప్పుడు ఏమంటారు? దీనికి క్లారిఫికేషన్ కావాలి, అంతే కదా. సరే, మాట్లాడుకుందాం, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఒక పెద్ద పండితురాలాగా నేను ఒక పెద్ద ఘనకార్యాన్ని అద్భుతాన్ని కనుక్కున్నానని శంకర పీఠాలపై సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి వారి వంటి వాళ్లే విమర్శిస్తున్నారు. దాన్ని తత్వవిధానంద సరస్వతి వంటి వాళ్ళు ఆ సోర్సుతో వ్యాఖ్యానిస్తున్నారు. అలాంటి వాటిని చూసి వ్యాఖ్యానిస్తున్నారు, మేమనడంలో తప్పేముంది అంటూ దీన్నే చూసి చిన్నజీయర్ గారు కూడా శంకరుల వారిపై వ్యాఖ్యానించారు. అదే వారి అభిప్రాయం అని చెప్పారు కదా. అది వారి అభిప్రాయాన్ని చెప్పారు అంటే వారు శంకర పీఠాలను స్థాపించలేదు అని ఈ సోర్సుతోనే చెప్పారు అని అన్నారు కదా తల్లి. ఇప్పుడు మీకు కొన్ని నిజాలు తెలియాలి తల్లి, కొంచెమైనా జ్ఞానోదయం కావాలి మీకు. తత్వవిధానంద సరస్వతి స్వామి వారి ప్రవచనాలంటే మాకు కూడా చాలా చాలా ఇష్టం, అద్భుతమైనటువంటి గౌరవం ఉన్నది వారి మీద. వారి అద్వైత వేదాంత విషయాలను చాలానే ప్రచారం చేస్తున్నారు కూడా. వారంటే ముమ్మాటికి గౌరవమే. కానీ వారు ఇలా మాట్లాడడాన్ని ముమ్మాటికి మేమందరం ఖండిస్తున్నాం. అందరినీ ఖండిస్తున్నాం. వారినే కాదు తల్లి, ఏ సోర్సుతో వారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా మేము ఖండిస్తాం. వారు ఏ సోర్సుతో మాట్లాడారు అని అన్నారు తల్లి మీరు? సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి వారు రాసినటువంటి పుస్తకాన్ని, ఆ పుస్తకం ఇచ్చి అందులో వారు రాశారు, శంకర ఆమ్నాయ పీఠాలను శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించలేదు, వారు పెట్టలేదు. శంకర స్తోత్రాల వంటి ఇతర స్తోత్రాల వంటి వాటిని కూడా వారు రచించలేదు. శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారే గ్రంథంలో రాశారని దాన్ని చూపిస్తూ భుజాలు ఎగిరేసుకుంటున్నారు కదా తల్లి. సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి వారి గురించి మీకు కొంచెం తెలియాలి. వారు రాసినటువంటి విషయాలను ఖండిస్తూ తల్లి అప్పుడే 1930 నుండి వీరు జీవించేంత వరకు, అంటే సుమారుగా 1970 వరకు అనేక మంది పండితులు ఖండించారు తల్లి. సచ్చిదానంద సరస్వతి స్వామి వారిని, వారి రచనలను ఖండించారు తల్లి. ఒక రకంగా పెద్ద యుద్ధాలే జరిగాయని చెప్పుకోవాలి. పెద్ద పెద్ద డిబేట్లు కూడా జరిగాయి తల్లి. మీకు కూడా సోర్సుతో చెప్తాను వినండి. స్వామీజీ వాదనలను అత్యంత శాస్త్రీయంగా ఖండించినటువంటి వారిలో పోలగం రామశాస్త్రి గారు ప్రముఖులు. వారు తల్లి శృంగేరి శారదాపీఠం వారు ప్రచురించే శంకర కృప అనే మాసపత్రిక ద్వారా ఒక్కసారి కాదు తల్లి, అనేక మార్లు వారిని ఖండించారు. ఈ శంకర కృప అనే మాసపత్రికలో మరియు ప్రత్యేక వ్యాసాల రూపంలో ప్రచురితమయ్యేవి. ప్రధానంగా స్వామీజీ ప్రతిపాదించిన అవిద్యాలేశం మరియు మూల విద్య అనే అంశాలపై కూడా వీరు ఖండనలను చేశారు. ఏమని ఖండించారో తెలుసా? శంకరుల భాష్యాలను అర్థం చేసుకోవడానికి వారి శిష్యులు రాసినటువంటి వ్యాఖ్యానాలే సరైన దారులు, ఆ వ్యాఖ్యానాలు కాదని, కేవలం భాష్యాలనే నేరుగా అర్థం చేసుకోమనడం అహంకారం అవుతుంది అని వీరు వాదించారు. స్వామివారి వాదనను పూర్తిగా ఖండించారు. కుంభకోణంలో జరిగిన అద్వైత సభకు డిబేట్కు వెళ్ళిన శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి వారిని ప్రశ్నించారు ఈ విధంగా, ముమ్మాటికి తప్పు అని. ఈ ఖండనలను డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో రికార్డులు భద్రపరిచినట్టు ఉన్నాయి తల్లి. శారదాపీఠం శృంగేరి వారి శారదాపీఠంలో శంకర కృపలో వచ్చినటువంటి వ్యాసాలలో కూడా భద్రపరిచి ఉన్నాయి తల్లి. అర్థమైందా? అలాగే మరొకరు అనంతకృష్ణ శాస్త్రి గారు అద్వైత తత్వసుధ అనేటువంటి గ్రంథాన్ని రాశారు వీరు. అందులో పూర్తిగా సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి వారు రాసినటువంటి విషయాలను ఖండిస్తూ మూల విద్య అంటే అజ్ఞాన విద్య, ఏదైతే అవిద్య అని రాసి ఉంటుంది కదా, వాటిని పూర్తిగా ఖండిస్తూ రచనలను చేశారు. వాటినే కాదు, ఆ పుస్తకంలో సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి వారు పద్మపాదాచార్యులు పంచపాదికను విమర్శించడాన్ని కూడా వీరు తప్పుపట్టారు. శంకరుల హృదయం ఎరిగినటువంటి వారు
ఎరిగినటువంటి వారి శిష్యుడైనటువంటి పద్మపాదుడికి తెలిసినంతగా ఇతరులకు తెలియదని, అందులో మీరు జోక్యం చేసుకోవద్దని, అందువల్ల ఆ వ్యాఖ్యానాలే ప్రమాణం కావని నిరూపించారు తల్లి. వీరు కూడా అనేకమైనటువంటి పండిత సభలు, అంటే కాశీలో జరిగిన, కుంభకోణంలో జరిగిన, బెంగళూరు వంటి మహామహా నగరాలలో జరిగిన అనేకమైన విద్వత్ సభల్లో పాల్గొని స్వామీజీ వాదనలపై పెద్దెత్తున చర్చలు చేశారు తల్లి. అక్కడ వందలాది మంది పండితులు ఆయనను చుట్టుముట్టి ప్రశ్నలతో కడిగేశారు తల్లి. సచ్చిదానంద సరస్వతి స్వామివారు ఇందాక చెప్పాను కదా, ఈ అద్వైత సభ కుంభకోణంలో, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కుంభకోణంలో జరిగింది. అత్యంత శక్తివంతమైనటువంటి పండిత సంస్థగా ఉండేది అప్పట్లో. అద్వైత సభలు నిర్వహించేటువంటి వారు వీళ్ళు. స్వామీజీ వాదనలను స్వామీజీ వాదనలు ఏవి కూడా ప్రామాణికం కాదని తేల్చి చెప్పేసింది ఆ సంస్థ, ఆ సభ. ఆధునిక పాశ్చాత్య పరిశోధకురాలైనటువంటి ఒక ఆవిడ పేరు డాక్టర్ మార్తా డోహెట్రీ అనే ఈవిడ వివాదాలను, ఏవైతే వివాదాలు జరిగాయో వాటిని ఒక గ్రంథస్థం కూడా చేశారమ్మా. దాని పేరు ది మూల విద్యా కాంట్రవర్సీ. దాని పేరు, పరిశోధనా పత్రం పేరు. ఇది జనరల్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. అర్థమైందా? దాంట్లో ప్రచురితమైందమ్మ తల్లి. అందులో పొలగం రామశాస్త్రి గారు మరియు స్వామీజీ మధ్యన జరిగినటువంటి సిద్ధాంత పోరాటాన్ని ఏ సభల్లో ఎవరెవరు ఎలా ఖండించారో స్పష్టమైనటువంటి ఆధారాలతో, స్పష్టమైనటువంటి వివరాలతో, తేదీలతో సహా, ప్రశంసలతో సహా వివరించారు తల్లి. కావాలంటే మీరు కూడా ఆధ్యాత్మ ప్రకాశ కార్యాలయం అనే వెబ్సైట్లో హిస్టరీ ఆఫ్ ఇల్యూషన్ లో చూడండి. మీరు కావాలంటే మీకు తెలుస్తుంది స్వామీజీ జీవిత చరిత్రలో ఈ ఖండనల గురించి, ఆ కాలపు పండితులకు జరిగినటువంటి వ్యతిరేకాల గురించి స్పష్టంగా రాసింది తల్లి ఆవిడ. ఒక్కసారి వెళ్ళి ప్రయత్నించండి, వెతకండి వెళ్ళి. అర్థమైందా? అమ్మ బామ్మగారు, శంకర పీఠాలు స్వామీజీ వాదనలు అంగీకరించలేదు. ప్రతి పత్రికల్లో ఈ ఖండన వ్యాసాలుగా అచ్చయ్యాయి. శృంగేరి పీఠం వారి అధికారిక పత్రిక తత్వలోక అనేటువంటి పాత కన్నడ పత్రికల్లో కూడా, పుటల్లో కూడా ఈ చర్చల ప్రస్తావన ఉంది తల్లి. వెళ్ళండి, ఆయన్ని ఖండించారు పూర్తిగా. ఎవరు కూడా సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి వారు రాసినటువంటి ప్రమాణాలను అంగీకరించలేదు. కంచిపీఠం వారు కూడా పరమాచార్యుల వారి కాలంలో కూడా పండిత సభల రికార్డులో స్పష్టంగా సిద్ధాంతపరమైనటువంటి విభేదాల గురించి సమాచారం ఉంది తల్లి. ఆ సోర్సు చూడకుండా ఆయన రాసినటువంటి పుస్తకాలు, అనువదించినటువంటి వాటిని, ఆ పుస్తకాలను ఖండించారనేటువంటి విషయాన్ని తెలియకుండా ఆ పుస్తకాలు చదివి ఇలాంటి అత్యంత సున్నితమైనటువంటి విషయాన్ని ఆ శంకరుల వారి పీఠాల దగ్గరికి వెళ్ళి అడగకుండా ఇష్టం వచ్చినట్టు పరిధులు దాటి నేను చదువుకున్నదే ప్రమాణము అంతే తప్ప నాకు మించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు అని ఒక అహంకార భూయిష్టమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం ఎంతవరకు సమంజసం? వాటిని మీరు మళ్ళీ ఈ రకంగా సమర్థిస్తూ ఈ రకమైనటువంటి వివాద కోణంలో ఏవో ఆధారాలు ఉన్నాయంటూ చూపడం, ఇదొక మేము అద్భుతాలు సృష్టించామనుకుంటున్నారా? ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆయన పుట్టినటువంటి హోలే నరసీపుర ఆశ్రమంలో కూడా చాలా 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 సభలు జరిగాయి. వారి ఆశ్రమానికి వెళ్ళి కూడా అనేక మంది పండితులు పూర్తిగా ఖండించారు తల్లి ఆయన్ని. సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి వారి రచనను ఖండించిన విషయాన్ని తెలుసుకోండి. ఆ పుస్తకాలు చదవద్దని అద్వైత సభే డైరెక్ట్గా, అద్వైత సభ ఆ పుస్తకాలను చదవద్దని, అవి ప్రమాణాలు కావని, ఇలాంటివి చదవకూడదని, ఇలాంటివి చదివితే విజ్ఞానం పోతుందని స్పష్టంగా చెప్పింది తల్లి. ఇలాంటివి మాత్రం మనకు అక్కర్లేదు. ఏదో చిన్న సోర్సు దొరకగానే కొత్త పనికిమాలిన విభేదాలు సృష్టించే కర్మలు, పనికిమాలిన చర్యలు చేయకండి. దీనివల్ల తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఏం తమాషాగా కనబడుతున్నామా? శైవ వైష్ణవుల మధ్య చిచ్చు పెట్టేటువంటి వ్యవహారాలు చేయకండి తల్లి. ఊరుకుంటున్నామన్న కొద్దీ రెచ్చగొట్టకండి. శైవ శంకర పీఠాలకు గురించి మాట్లాడే ముందు తెలుసుకోండి. మీ పీఠాల వెనక ఉన్నటువంటి చరిత్రల మీద ముందు మీరు కూడా ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి తల్లి. ఇలాగే రెచ్చగొడితే వ్యవహారాలు చాలా చాలా తీవ్రంగా ఉంటాయి తల్లి. ఏ ఒక్క శైవ ఆచరికుడు ఊరుకోడు ఇలాగే రెచ్చగొడితే. గుర్తుపెట్టుకోండి, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడైనా మానుకోండి తల్లి. ఇలాంటివి పనికి మాలినటువంటి ప్రూఫ్స్ కాదు, వాటిని ఎప్పుడో తిరస్కరించారు. వాటిని అనేక మంది పండితులు ఖండించారు. ఖండించినటువంటి గ్రంథాలే ఉన్నాయి ఖండించారని. సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి వారి ఈ విభేదాలు పూర్తిగా ఖండించారని ఉన్నాయి. పనికి మాలిన సోర్సులు పెట్టి కొత్తవి సృష్టించకండి తల్లి. ఏ మాట మాట్లాడాలో, ఏ మాట మాట్లాడకూడదో, ఎక్కడ మాట్లాడకూడదో యుక్తాయుక్త విచక్షణ అవసరం లేదా మీకు? ఏది ప్రభావితం అవుతుందో, ఏది ప్రభావం కాని అంశమో కనీసం దాన్ని మళ్ళీ ఇంకా విభేదాలు సృష్టిస్తున్నారు, దాన్ని ఇంకా పెద్దగా చేయాలని చూస్తున్నారు.
కాస్తైన విజ్ఞానం కూడా లేకపోతే ఎలాగమ్మా? మానుకోండి దయచేసి. మళ్ళీ ఇలాగే చేస్తాం, ఇలాగే మాట్లాడతాం అంటే ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, శైవ పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు తల్లి, ఊరుకోరు. గుర్తుపెట్టుకోండి, అనవసరమైనటువంటి విభేదాలు సృష్టించి మీకు సంబంధం లేనటువంటి, గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నా, మీకు సంబంధం లేనటువంటి అనవసరమైనటువంటి విభేదాలను సృష్టించకండి. సంయమనంగా ఉండండి. ముమ్మాటికి ఎవరు మాట్లాడినా ఇట్లాంటి వాటిని ఖండిస్తాం. ఇప్పటికైనా తత్వవిధానంద సరస్వతి స్వామి వారు చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. అందరం కూడా ఏకకంఠంతో ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఖండిస్తాం తల్లి. మరి ఇంత చదివినటువంటి వారు ఈ ఖండించాలన్నటువంటి అంశాలను శంకర పీఠాలను, కంచి పీఠాల వాళ్లే ఆయా సభలు నిర్వహించి మరి చెప్పారనేటువంటి విషయాన్ని తెలుసుకోకపోయారా? అరే, హైందవ ధర్మంపై వందలాది మంది దాడి చేస్తూ ఉంటే దాన్ని పక్కకు పెట్టేసి ఇలాంటి పనికి మారినటువంటి చర్చలకు దారితీస్తారా? పైగా ప్రూఫ్స్ అంటూ ఇలాంటివి పెడతారా? ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? శైవ వైష్ణవ భేద, మళ్ళీ చెప్తున్నా, శైవ వైష్ణవ భేదాలను సృష్టించకండి. మేము ఇప్పటికీ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అనేటువంటి శబ్దాన్ని చదువుతున్నాం. అలాగే సంధ్యావందనం చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, అదే అందరికీ ముఖ్యం కూడా, అదే అందరికీ అవసరం కూడా. గుర్తుపెట్టుకోండి, అలా ఉంటేనే ఐక్యత. ఇంకా మేము ఇలాగే చేస్తామనుకుంటే ఎవరు ఊరుకోరు తల్లి. తీవ్ర పరిణామాలు జరుగుతాయి. తీవ్రమైనటువంటి స్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ స్థితిని కలగజేయకండి. హైందవ ధర్మానికి ప్రస్తుతం హైందవ ధర్మానికి అది సమంజసమైంది కాదు. హైందవ ధర్మ సంరక్షణార్థం పనిచేద్దాం. మంగళ మహత్. ఏమైనా తప్పు మాట్లాడమంటే క్షమించండి.